హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పునుగులు తయారు చేసుకుందాం. మనకి అప్పటికప్పుడు పునుగులు తినాలనిపించేటప్పుడు ఇలా తయారు చేసుకోండి. పప్పు నానబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా మనం ఈరోజు చాలా రుచికరంగా ఉండే పునుగులు తయారు చేసుకుందాం. మన ఇంట్లో రైస్ ఉంటే చాలు, చాలా సింపుల్గా మనకి పునుగులు రెడీ అయిపోతాయి. ఈ పునుగును కూడా విరుపు చూస్తున్నాను, చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయి. నేను నాటుకోడి చికెన్ చేసుకున్నాను, దీంతో తింటున్నాను. నాటుకోడి చికెన్ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఒక కప్పు అన్నం ఉడికించుకున్నది ఒక కప్పు తీసుకోవాలి. ఉడికించిన అన్నం ఒక కప్పు మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకున్నాం కదా, మనం ఏ కప్ తోటి అయితే అన్నం తీసుకున్నామో అదే కప్ తోటి పావు కప్పు నీళ్ళు పోసుకోండి. పోసిన తర్వాత మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని బౌల్లో వేసుకుందాం. బౌల్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకున్నాను నేను. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 3 ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లం తురుముకోవాలి చిన్న ముక్క. అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి. జీలకర్ర పావు టీ స్పూను, ఇవన్నీ కలిపి ఇందులో వేసుకుందాం. మీరు ఇవేం వద్దనుకుంటే జీలకర్ర వేసుకునైనా చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని కట్ చేసుకొని ఇవన్నీ వేసుకొని ఇందులోని బియ్యం పిండి వేసుకుందాం. ఎక్కువ కాదు, ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. అంటే మనం చిన్న కప్ తోటి రైస్ తీసుకున్నాం కదా, దానికైతే 3 స్పూన్లు బియ్యం పిండి సరిపోద్ది. అలాగే ఇందులో వంట సోడా పావు టీ స్పూను, సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలాగా చేతితోటి బాగా కలుపుకోవాలి. ఇది నానబెట్టే పని ఉండదు, అప్పటికప్పుడే మనం వేసుకోవచ్చు. చక్కగా అన్నీ కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు చేతిని ఇలా వాటర్లో ముంచి ఇలా కొద్దిగా పిండిని తీసుకుని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మనం పునుగులను వేసుకోవాలి. ఆయిల్ కూడా నేను పెట్టుకున్నాను. చక్కగా ఆయిల్ బాగా మరగనివ్వండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టుకుని చేయిని కొంచెం తడి చేసుకుని పిండిని తీసుకుని వీడియోలో చూపించినట్టు చిన్న చిన్నగా పునుగులను వేసుకోండి. ఆయిల్ మాత్రం బాగా మరిగిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టుకొని మీరు పునుగులు వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక్క నిమిషం 1-2 నిమిషాలు ఉంచండి, వెంటనే కలపకండి. ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిప్పి వేపుకోవాలి. ఇది ఆయిల్ కూడా పీల్చదు, చాలా రుచికరంగా ఉంటాయి పునుగులు. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. పునుగులు చక్కగా వేగిపోయాయి. దీన్ని ఇలా జల్లిగరిటలోకి తీసుకుందాం. చూడండి, ఇలా ఈ మాత్రం వేగిపోయి కదా, చక్కగా వేగిపోయి దీన్ని ఇలా జల్లిగరిటలోకి తీసుకుందాం. చూడండి ఎంత సింపుల్గా మనకి పునుగులు వేడిగా తిన్నామంటే ఇంకెన్ని తిన్నామో మనకే అర్థం కాదు, అంత బాగుంటాయి పునుగులు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా వేగిన పునుగుల్ని ప్లేట్లో వేసుకుని ఇదే విధంగా అన్నీ తయారు చేసుకున్నాను నేను. దీన్ని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. అది ఈ పునుగులకి కాంబినేషన్ నేను నాటుకోడి చికెన్ తీసుకున్నాను. మీరు చట్నీతోటైనా తినచ్చు, లేదంటే ఉట్టివైనా వేడివేడిగా తినచ్చు. నేనైతే ఈరోజు నాటుకోడి చికెన్ వండుకున్నాను కాబట్టి కొంచెం చికెన్ వేసుకొని వేడివేడిగా తింటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి, పునుగు విరుపుతుంటే ఎంత క్రిస్పీగా చాలా బాగుంటుంది. తినే కొలది తినాలనిపిస్తుంది, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.